నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను పద్మ ఈ రోజు మనతో పాటు ఉన్నారు డిజిలోన్స్ సంస్థతో తన పాత్ర కూడా అంటే తను కూడా డిజిలోన్స్ సంస్థతో ద్వారా ఒక మంచి లైఫ్ సొంతం చేసుకున్నాను దాని ద్వారా నా జీవితమే మారింది నేను ఫైనాన్షియల్గా సెటిల్ అవడమే కాదు కష్టపడితే ఫలితం ఏ విధంగా ఉంటుందో నిరూపించగలిగాను అని చెప్పిన రాజు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారిని అడిగి అసలు లైఫ్ ఎట్లా ఉంది లోన్స్ తీసుకుంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అలాగే ఏ విధమైన కష్టం కూడా ఉంటుంది అంతేకాకుండా డిజిలోన్స్ సంస్థ ద్వారా తను కూడా ఒక అడుగు వేస్తున్నారు కాబట్టి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రాజు గారు నమస్తే మేడం రాజు గారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు మేడం ప్రజెంట్ నేను స్టార్ పాస్ డిజిటల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్లో వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ మేము చేసే లోన్స్ డిపార్ట్మెంట్ మేడం ఓకే ఎలాంటి లోన్స్ ఇప్పిస్తూ ఉంటారు పర్సనల్ లోన్స్ హౌసింగ్ లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ కార్ లోన్స్ ప్రాపర్టీ లోన్స్ క్రెడిట్ కార్డ్స్ ఇలా చేస్తూ ఉంటాం ఎలాంటి లోన్స్ అని ఇప్పిస్తూ ఉంటారు ఓకే మీ కింద చాలా మంది వర్క్ చేస్తూ ఉండొచ్చేమో కదా ఎస్ మేడం మాది ఫ్రాంచైజింగ్ ఓకే మా కింద 10-20 మెంబర్స్ వర్క్ చేస్తూ ఉంటారు ఓకే మీరు ప్రజెంట్ డిజిలోన్స్ ద్వారా ఫ్రాంచైజీగా చేస్తున్నాం అంటున్నారు కదా డిజిలోన్స్ సంస్థతో మీ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి ఎందుకంటే నార్మల్గా అంతకుముందు మీరు వేరే వర్క్ చేసి ఉండొచ్చు ఇప్పుడు డిజిలోన్స్ సంస్థతో ఒక ఫ్రాంచైజీగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది లైఫ్ చాలా హ్యాపీగా ఉంది మేడం మెయిన్లీ నేను స్టార్ట్ చేసిన నా లైఫ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఆఫ్టర్ ఎంబీఏ తర్వాత సేల్స్ ఎగ్జిక్యూటివ్గా నా కెరీర్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఆ టైంలో చాలా హార్డ్ వర్క్ అనేది చాలా చూశాను నేను అట్లాంటి హార్డ్ వర్క్ నేను చేయడం వల్లే ఈరోజు డిజిలోన్స్లో నాకు ఒక ఆపర్చునిటీ బల్ల శివరామకృష్ణ ఇవ్వడం జరిగింది ఈ ఆపర్చునిటీ నేను తీసుకున్న తర్వాత నాకు అందిన తర్వాత నా లైఫ్ ఇప్పుడు చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నాను ఫైనాన్షియల్గా ఎలా ఉందనిపించింది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జాబ్ చేసే వాళ్ళకు ఫిక్స్డ్గా ఒక శాలరీ ఉండిపోతుంది బిజినెస్ చేసే వాళ్ళకి ఒకనొక టైంలో పైకి ఎదుగుతారు అది బిజినెస్ వాళ్ళ కష్టపడిన దాన్ని బట్టి ఉంటుంది ఒకనొక స్టేజ్లో దిగిపోతారు మీ లైఫ్లో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్లో ఫెయిల్యూర్స్ సక్సెస్ కామన్ మేడం బట్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మనం అంత స్ట్రాంగ్గా నిలబడతాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ చాలామంది కూడా ఫెయిల్యూర్స్ ఫేస్ చేసినప్పుడు అందరూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కూడా అలా వెనక్కి అడిగేయడం అనేది కరెక్ట్ కాదు అని ఉద్దేశం బట్ ఫెయిల్యూర్స్ మనకు చాలా నేర్పుతాయి ఫెయిల్యూర్స్ ఎప్పుడు మనం ఎప్పుడు ఫేస్ చేసినా అంటారు కదా మేడం కష్టంతో వచ్చే సుఖం చాలా బాగుంటుందని సో ముందు సుఖపడితే కష్టం మీద మనకు తెలియదు బట్ ముందు మనం కష్టపడ్డామంటే లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఒక స్ట్రాంగ్ పిల్లలు నిలబడడానికి మనం అట్లాంటి ఫేస్ చేసిన అనుభవాలు మనకు చాలా మనకు తోడై ఉంటాయి ఉద్దేశం నిజంగా మంచి మాట చెప్పారు ఎంత కష్టపడితే అంత సుఖం ముందు సుఖపడితే తర్వాత కష్టపడాలి నేను లైఫ్లో ఏదైనా ఫేస్ చేయాలంటే ముందు ప్రాబ్లమ్స్ని ఎక్కువగా నేను ఫేస్ చేయాలని కోరుకుంటాను ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఆలోచనలు కానీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే టూల్స్ కానీ మెమరీ కూడా పెరుగుద్ది ఒక ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తున్నామంటే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని చూస్తూ ఉంటాం సో ఫైనాన్షియల్ గా చెప్పలేదు మీరు ఫైనాన్షియల్ గా ఎంత బాగుందా సెటిల్మెంట్ ఫుల్ సెటిల్డా ఏంటి అసలు చెప్పలేదు కెరియర్ అదే చెప్పాక మేడం నేను ఒక స్టేజ్ ఒక సెగ్మెంట్లో ఒక హార్డ్ వర్క్ అనేది బాగా సేల్స్ ఎగ్జిక్యూటివ్ లో నేను చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది ఆ తర్వాత స్టార్ డిజిలోన్స్ వచ్చిన తర్వాత ఇంకా లైఫ్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను సో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది మా మిస్సెస్ ప్రత్యూష తన సపోర్ట్ చాలా ఉంటుంది ఓవరాల్గా టీమ్ అంటే నాకున్న టీం ఉంటారు నా టీం గాయత్రి అండ్ మా బ్యాక్ ఎండ్లో గాయత్రి ఉంటుంది అండ్ సేల్స్లో అనీష అని రేష్మా గారు అని వాణి గారు అని ఇలా సో వీళ్ళు సపోర్ట్ ఉంటుంది బిజినెస్ బాగా చేస్తారు బట్ ఓవరాల్ మార్కెట్లో మేము 15 years నుంచి ఉన్నాం అండ్ ఇంక్లూడ్ ఆఫ్ నా సేల్స్ ఎగ్జిక్యూటివ్ నుంచి కూడా సో కస్టమర్స్ పోర్ట్ఫోలియో ఎక్కువ ఉంటుంది ఓవరాల్ బిజినెస్ బాగుంటుంది ఎక్కువగా ఎవరైనా లోన్ తీసుకోవాలనుకుంటే వారికి ఇచ్చే సలహా కావచ్చు సూచన కావచ్చు ఏం చెప్తారు మీరు సలహాలు సూచనలు అంటే మేడం ప్రజెంట్ నవేడేస్ మనం చూస్తే లోన్స్ అనేది కూడా చాలా ఇప్పుడు ఎటువంటి సంబంధం లేని ఫ్లిప్కార్ట్స్ ఇప్పుడు మనం చూడొచ్చు ఫ్లిప్కార్ట్ కానీ తర్వాత అమెజాన్ కానీ తర్వాత మంత్ర ఇవి చాలా యాప్స్
సంబంధం లేని సర్వీసెస్తో లాంచ్ అయ్యి ఇప్పుడు అన్ని యాప్స్ కూడా ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద చుట్టూ తిరుగుతున్నాయి. బట్ ప్రజెంట్ ఇప్పుడు చూస్తే ఈ లెండింగ్ సర్వీస్ అనేది చాలా కాంపిటేటివ్ మార్కెట్ బాగా ఉంది, కాంపిటీషన్ పెరిగిపోయింది. చాలా ఉంది. సో ఇట్లాంటి టైంలో మనకి నిలబడేది ఏదైనా ఉంది అంటే మనం ఇంతకుముందు మన ఇచ్చిన కస్టమర్లకు ఎట్లాంటి సర్వీస్ ఇచ్చాము అనేది మనం చూసుకుంటే మన కస్టమర్లుకి మనం మంచి ప్రాపర్ సర్వీస్ ఇవ్వటం, వచ్చే కస్టమర్లను ప్రాపర్గా రిసీవ్ చేసుకోవటం, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం ఇవ్వగలము అనేది మనం చూసుకోగలిగితే, సో అట్లాంటి కస్టమర్ బేస్ పాయింట్ ఉంటే మన మార్కెట్ మన చేతిలోనే ఉంటుంది అన్నమాట. సో వీళ్ళకి చెప్పాల్సింది మీరు ఇంకోటి క్వశ్చన్ అడిగారు. ఏం చెప్తారు లోన్ కావాలి అని అనుకున్న వాళ్ళకి? లోన్ కావాలి అనుకున్న వాళ్ళకి అంటే మేడం, సో సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం ఈ రోజుల్లో. సిబిల్ అనేది వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మన లోన్స్ అనేది బ్యాంక్స్ అని ఎలా ఉంటాయి అంటే ఈ సిబిల్ స్కోర్ని బట్టే లోన్స్ ఇస్తాయి కాబట్టి ఫైర్ అనేది బేస్ మీద లోన్స్ ఇస్తాయి. బ్యాంక్సే ఇప్పుడు ఒక స్టేజ్ వరకు రిస్ట్రిక్ట్ చేస్తాయి లోన్స్ని. ఈఎంఐస్ మనం ఎలా ఎంతవరకు పెట్టుకోవాలి, మన శాలరీలో ఒక 60 or 70% ఆఫ్ ది ఈఎంఐ వరకే మనం లోన్స్కి ఎలిజిబుల్ ఈఎంఐ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు చూస్తాయి. సో ఆ సెగ్మెంట్ దాటి అంటే ఆ పాయింట్ దాటి ముందుకు వెళ్లకుండా అక్కడ వరకు మన ఈఎంఐ లోన్స్ అన్ని కూడా పెట్టుకోగలిగితే మనం హ్యాపీగా లైఫ్ జర్నీ అనేది బాగుంటుందని ఉద్దేశం. మీకు ఇంత మంచి లైఫ్ ఇచ్చిన డిజిలోన్స్ సంస్థ గురించి చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? డిజిలోన్స్ సంస్థ అంటే శివరామకృష్ణ గారు చెప్పాలంటే మాకు టార్చ్ బ్యారల్ లాంటి వాళ్ళు. సో ఏంటంటే నార్మల్గా ఏంటంటే మనం ఇప్పుడు ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకు ఆకలితో మనం ఉన్నాం అనుకోండి. సో ముందుకు ఆకలితో బాగా ఎవరైతే ఉంటారో ఆయనకి ముందుకు పిలిచి ఆయనకి కడుపు నుండి భోజనం పెడతారు. కడుపు నుండి భోజనం పెట్టిన తర్వాత నెక్స్ట్ మీల్ ఎప్పుడైతే ఆయనకి ఆకలి అనిపిస్తుందో అది తను ఓన్గా సంపాదించుకుని ఉండేలాగా ఆయన అవకాశం ఇచ్చేస్తారు. అంటే నెక్స్ట్ మీల్ వచ్చేసరికి నువ్వు ఆ మీల్ ఎలా సంపాదించుకోవాలో అది నువ్వు ఆలోచించుకోవాలి, దానికోసం నువ్వు పరిగెత్తాలి అనేది ఆయన ఆలోచన. లేనప్పుడు పెట్టడం, కడుపు నిండిన తర్వాత నీ గోల్ ఏంటి, నీ డెస్టినీ ఏంటి నువ్వు ఆలోచించు. ఇప్పుడు మనకు ఆకలితో ఉన్నాం అనుకో మేడం, ఏం ఆలోచిస్తాం? ముందు ఆకలి కడుపు నిండే వరకు మనం ఆలోచిస్తాం. మన ఆకలి వస్తాం, బ్రెయిన్కి ఏం పనిచేయదు. ఓకేనా? వన్స్ కడుపు నిండిన తర్వాత మనం ఏం ఆలోచించాలి? నెక్స్ట్ మీల్ కోసం మనం సంపాదించుకోవాలి. సో ఆయన అట్లాగే ఇప్పుడు ఆయన పర్సనల్ లోన్స్ ఈ ఫస్ట్ లాంచింగ్ పిఎల్స్తో స్టార్ట్ చేసి ఈ రోజున అనేక ఫైనాన్షియల్ బ్యాంక్స్తో అండ్ నాన్ బ్యాంకింగ్స్తో చాలా టైప్ అయి ఉండి అదర్ ప్రొడక్ట్స్ని కూడా మాకు పరిచయం చేసి ఆ ప్రొడక్ట్స్ రంగంలో కూడా మేము ముందుకెళ్ళడానికి ఆయన చాలా నిరంతరం మా కోసం చాలా ఇప్పటికీ కష్టపడుతున్నారు. నిజంగా ఆయన మాకు అందుకే అంటాను, ఆయన మాకు టార్చ్ బేరర్ అని. ప్రజెంట్ డిజిలోన్స్కి వచ్చిన తర్వాత బాగా ఎర్న్ చేయడం స్టార్ట్ చేసాము. సో ఆబ్వియస్లీ హౌసెస్, ప్లాట్స్, కార్స్ మనం చూడందంటే నేను 2013 సేల్స్ ఎగ్జిక్యూటివ్ నుంచి ఉన్నప్పుడే నా కెరియర్ నాకు బేసికల్ భయం మేడం, కెరియర్ ఎలా ఉంటుంది అనే భయంతో నేను ఉంటాను. నా ఎంబీఏ స్టేజ్ నుంచి కూడా అందరూ కూడా నేను ఎక్కువ కూడా ఆల్రెడీ డెవలప్ అయిన వాళ్ళని ఎక్కువగా వాళ్ళ స్టోరీస్ ఉండడం కానీ వాళ్ళని చూడడం కానీ ఎక్కువగా అలా అలవాటు. మనం ఇప్పుడు మన టైం ఎప్పుడు వస్తుంది, మన కష్టపడాల్సిన టైం ఎప్పుడు వస్తుంది, మనం ఎప్పుడు లైఫ్లో మంచి గ్రోత్ అవ్వాలనేది, మన లైఫ్ ఏమైపోద్దని మొదటి నుంచి కూడా నాకు ఎంబీఏ స్టేజ్ నుంచి కూడా నాకు భయం అండి. అందుకే నేను చేసింది ఒకటి ఏంటంటే, ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత 6 years కూడా అదే కంపెనీలో నేను ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా నేను కూడా నిలబడింది ఏంటో అదే కంపెనీలో. ఆ 6 years సబ్జెక్ట్ నేర్చుకున్నా, ప్రొడక్ట్స్ నేర్చుకున్నా, నా ఎస్ఎంస్తో కానీ, నా ఏఎస్ఎంస్తో కానీ, నా కొలీగ్స్తో కానీ నేను ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా నాకు చాలా నా లైఫ్లో ఇప్పుడు ఈరోజు సక్సెస్ స్టేజ్కి రావడానికి కూడా నాకు అవన్నీ కూడా ఇవన్నీ టిప్స్ టూల్స్ ఇవన్నీ కూడా. సో అవి ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఈరోజు నిలబడడానికి కారణం కూడా నేను గతంలో ఫేస్ చేసినటువంటి హార్డ్ వర్క్ అవ్వచ్చు, ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదా నా కెరీర్ మీద నాకు ఉన్నటువంటి భయం అవ్వచ్చు. సో ఈ టూల్స్ లాగా నా లైఫ్లో ఈరోజు సక్సెస్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే అవి నాకు ఎప్పుడు కూడా వెనకుండి నువ్వేం చేయాలి, ఎలా చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, నీ కెరియర్ని ఎలా నువ్వు మలుచుకోవాలి, నీ ఫ్యామిలీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది, నువ్వు ఎలా ఎర్న్ చేసుకోవాలి అనేది కూడా, ఇవన్నీ కూడా నాకు బేసిక్ టూల్స్ అనేది కూడా నా గతం అనేది టూల్స్ కూడా నేను భావిస్తాను. నమ్మకం అనేది ప్రతి ప్రోడక్ట్కి చాలా ఇంపార్టెంట్. నమ్మకం ఉంటే ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ సక్సెస్ అయినట్టే సార్.
ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో లోన్స్ అనేది చాలా కామన్ అయిపోయిన ఇష్యూ. అది పిలిచి మరీ లోన్ ఇచ్చి తర్వాత వాళ్ళ నుంచి ఎలా వసూలు చేస్తున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నమ్మకం అనేది నిలబెట్టుకోవడానికి మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? అంటే నమ్మకం అనేది పెట్టుబడి ప్రతి బిజినెస్కి కూడా. మీరిచ్చే నమ్మకం ఏంటి లోన్స్ తీసుకునే వాళ్ళకి? బేసికల్ కస్టమర్స్కి నేను చెప్పే నమ్మకం ఏంటంటే మేడం, యాక్చువల్గా మనం ఇప్పుడు లోన్స్ కస్టమర్లకి కొన్ని అవసరాలు ఉంటేనే లోన్స్ తీసుకుంటారు మేడం. అవసరాలను కూడా ఎంతవరకు అవి మన అవసరాలను తీర్చగలవు అనేది మాత్రం నేను ఆలోచించమని చెప్తాను. అన్నెసరీగా ఇప్పుడు మనం తీసిన లోను అది ఇన్వెస్ట్మెంట్ అనే ఉండాలి, లేదా మన ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాత్రం అది యూజ్ అవ్వాలి తప్ప మనం ఏదో సరదాలకి లేదా మన జల్సాలకి లేదా మన ఇతరత్ర అవి మనకి ఎటువంటి ఫ్యూచర్లో ఎటువంటి మనకి ఉపయోగపడినటువంటి కార్యాలకి ఎటైతే వాటికి ఈ అనవసరంగా లోన్స్ తీసుకుని వాటికి వెచ్చించి ఆ తర్వాత ఈఎంఐలు పెరిగిపోయి మళ్ళీ ఈ బ్యాంక్ లోన్ తీసడానికి ఇంకో బ్యాంక్ లోన్ తీసుకుని ఆ బ్యాంక్ లోన్ తీసుకుని ఇంకో బ్యాంక్ లోన్ తీసుకుని ఇవన్నీ కాకపోతే బ్యాంక్ సిబిల్ స్కోర్ టైంకి ఇన్ టైంకి మనం ఈఎంఐలు రీపేమెంట్ చేయలేక వాటికి కట్టడానికి బయట నుంచి మళ్ళీ 2 రూపీస్ 3 రూపీస్కి మనం మళ్ళీ లోన్ తీసుకొచ్చి మళ్ళీ హ్యాండ్ క్యాష్ తీసుకొచ్చి క్లియర్ చేసి మనకి ఉన్నటువంటి ఈ ఫైనాన్షియల్ కెరీర్ మొత్తం మన చేతులతో డబ్బు తీసుకోవద్దని నా ఉద్దేశం. సో అదేంటే ముందు మెయిన్ మన అవసరాలు ఎంతవరకు ఉంటే మనం గుర్తించగలగాలి, అవసరాలకి మనం ఎంతవరకు మనం లోన్ తీసుకోవాలి అనేది నేను కస్టమర్లు చెప్పే అడ్వైస్. ఇప్పుడు కూడా నాకు వచ్చే కస్టమర్లకు నేను ఒకటే చెప్తాను. ఏంటి అంటే ఇప్పుడు మేము ఇచ్చే సర్వీస్ ఎలా ఉంటుందంటే కస్టమర్లకి, సో మేము స్టార్ పోస్ట్ డిజిటల్ టెక్నాలజీ నుంచి దాదాపు 25+ బ్యాంక్స్ దాదాపు 50+ నాన్ బ్యాంక్స్ కంపెనీస్తో ఈ కంపెనీ టైప్ అయి ఉంది. సో మన దగ్గర కస్టమర్స్ వచ్చినప్పుడు కస్టమర్కి అసలు ఏం కావాలి, ఏ లోన్ కావాలి, అది ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కావాలి, సో ముందు కస్టమర్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అని మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో కస్టమర్కి మొత్తం కావాల్సిన రిక్వైర్మెంట్స్ అండ్ కస్టమర్ ఫైనాన్షియల్ సంబంధించి ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ లోన్స్ అవ్వచ్చు, సిబిల్ స్కోర్ అవ్వచ్చు, ఆల్రెడీ ఎర్నింగ్ సాలరీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రజెంట్ మార్కెట్లో ఈ 25+ బ్యాంక్స్ అంటే కస్టమర్ అందరూ అడిగేది ఏంటంటే దాదాపు ఎక్కువ త్వరగా లోన్ కావాలి అండ్ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో కంపారిజన్ మేము 25 బ్యాంక్స్తో కంపారిజన్ చేసి ఆ మంత్లో ఏ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఇస్తుందో సజెస్ట్ చేస్తాం కస్టమర్కి. సజెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఈరోజు నా వల్ల కస్టమర్ లోన్ తీసుకున్నాను అనుకోండి, సో బయట నా లోన్ రిసీవ్ చేసుకున్న తర్వాత రిజల్ట్మెంట్ అయిపోయిన తర్వాత కంపేర్ ఎవరు కస్టమర్ని ఎవరైనా ఆబ్వియస్లీ కాల్ చేసినా కస్టమర్ కంపారిజన్ చేసుకుంటే లేదా ఎవరైనా చెప్పాలని చూస్తే ఎస్ ఇది నేను రైట్ పర్సన్ నుంచే పర్ఫెక్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోన్ తీసుకున్నాను, నా కాంపిటెంట్ కస్టమర్కి ఇవ్వడం గలమే నేను ఇచ్చే నమ్మకం అని చెప్తాను. సో అట్లాంటి కస్టమర్లు మనకు ఉండిపోతారు మేడం. సో ఫ్యూచర్లో ఎప్పటికి వెళ్ళినా కూడా జస్ట్ ఎవరు ఎంతమంది డిస్టర్బ్ చేసినా కూడా నాకు రాజుగారు ఉన్నారు, సో రాజుగారు టీం ఉన్నారు, సో ఈ కంపెనీ ఉంది, అది నేను సంపాదించిన ఏదైనా ఉంది అంటే అది మెయిన్ కస్టమర్లు. అట్లా ఇప్పుడైతే కస్టమర్లు ఆ మాట అంటారో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే పర్ఫెక్ట్ సర్వీస్ ఇవ్వగలుగుతానన్న నమ్మకం, ఆలోచన నాకు ఎప్పుడు చాలా ఆనందంగా ఉంచుతారు. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.